తన చుట్టూ దేవుణ్ణి విసర్జించిన వారు ఉన్నప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన ఓబద్యాను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓబద్యా అనగా యెహోవా దాసుడు లేక యెహోవాను ఆరాధించువాడు అని అర్థం. ఇతడు ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు. ఇతడు గురించి బైబిల్లో చాలా తక్కువగా వ్రాయబడి ఉంది. కానీ ఇతడి నుండి మనం కొన్ని గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. మొదటి రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలలో ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఓబద్యా దేవుడు అంటేనే పడని ఆహాబు యెజబేలు వారి ఇంట్లో గృహ నిర్వాహకుడుగా పనిచేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించాడు. దేవుని విసర్జించి దేవునికి వ్యతిరేకంగా చెడుతనము జరిగిస్తున్న ఆహాబు రాజు ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తూ కూడా వారి చెడుతనానికి దూరముగా దేవుని బిడ్డగా నిలవబడ్డాడు. మరొక గొప్ప విషయం ఏంటంటే దేశంలో కరువు ఏర్పడినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను కెరీతు వాగు దగ్గరకు పంపి కాకుల ద్వారా పోషించాడు. అయితే ఆ దేశంలో యెహోవాకు ప్రవక్తలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆహాబు భార్య అయిన యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా ఓబద్యా యెహోవా ప్రవక్తలను దాదాపు 100 మందిని గృహలో దాచి వారికి అన్నపానములు ఇచ్చి పోషించాడు. అయితే ఈ విషయం ఆహాబు రాజుకు తెలిస్తే తప్పకుండా ఓబద్యాను చంపేస్తాడు. కానీ ఓబద్యా మాత్రం తన ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా యెహోవా సేవకులను అన్నపానాలిచ్చి పోషించాడు. ఓబద్యా చెడుతనం జరిగించే వారి ఇంట్లో పనిచేస్తూనే దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా అయితే జీవించాడో అదేవిధంగా మనం కూడా పాడైపోయిన ఈ లోకంలో ఓబద్యా వలె యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రత్యేకముగా జీవించుదుముగాక. ఆమేన్.